అందరికీ నమస్కారములు. నేను ఈరోజు ವೆಜಿಟಬಲ್ ಎಗ್ ಫ್ರೈಡ್ ರೈಸ್ చేస్తున్నాను. ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರಗಳು. ನಾವು ಇವತ್ತು ವೆಜಿಟಬಲ್ ಎಗ್ ಫ್ರೈಡ್ ರೈಸ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ಇದು ನೋಡಿ ನಿಮ್ಮ ಮನೆಯಲ್ಲೇ ಮಾಡ್ಕೋರಿ. నేను ఈరోజు ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలనో మీకు చూపిస్తాను పదండి. స్టవ్ వెలిగించుకోవాలండి. బాండి పెట్టుకుంటున్నాను. తవ్వ హీట్ అయింది. తగినంత ఆయిల్ వేసుకుంటున్నాను. చూడండి, ఉల్లిగడ్డలు కట్ చేసుకున్న పెట్టుకున్న ఉల్లిగడ్డలు, పచ్చిమిరకాయలు, కొద్దిగా మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే ఇది చాలా హీట్ వస్తుంది తవ్వ. రెండు రెమ్మలు కరివేపాకు వేసుకుంటున్నానండి. ఈ ఆనియన్ పచ్చిమిరకాయలు ఎక్కువ ఫ్రై కాకూడదండి, కచ్చపచ్చ ఫ్రై కావాలి. ఎందుకంటే ఈ ఫ్రైడ్ రైస్కి కచ్చపచ్చ ఉండాలండి ప్రతి ఒక్క ఐటము. క్యాప్సికమ్, బీన్స్, క్యాబేజ్, తరిగి పెట్టుకున్న క్యాబేజీ, చూడండి ఇవి కూడా. కొద్దిగా కాలీఫ్లవర్ వేసుకున్నానండి. తర్వాత తరిగి పెట్టుకున్న క్యారెట్ కూడా వేసుకున్నాను కొద్దిగా. కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలండి తగినంత. చూడండి, నేనైతే ఒక స్పూన్ వేసుకున్నాను. ఒక పావు స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. రోట్లో దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేస్తున్నానండి. ఇది కొద్దిసేపు మగ్గనివ్వాలండి. తర్వాత మూత పెట్టుకుంటున్నాను కొద్దిసేపు. మూత తీసి చూద్దామండి. కొద్దిగా కలుపుకోవాలి. చూడండి, బాగా మంచి స్మెల్ వస్తుంది. ఇది బ్రేక్ఫాస్ట్కి కానీ, లంచ్ బాక్స్కి కానీ, తర్వాత డ్యూటీకి వెళ్ళే వాళ్ళు కూడా ఇది చేసుకొని సులభంగా తీసుకెళ్ళొచ్చండి. మంచి టేస్ట్ ఉంటుంది. చూడండి, నేనైతే 3 గుడ్లు వేసుకుంటున్నానండి దీంట్లో. మూడు గుడ్లు వేసుకుంటున్నానండి. నేను రైస్ అయితే ముందే చేసి పెట్టుకున్నానండి. అది రైస్ చేసుకొని బాగా చల్లారి పెట్టుకోవాలి. అప్పుడు రైస్ ఇరక్కుండా ఉంటుందండి. పావు కిలో రైస్ తీసుకున్నాను నేను, అందుకని 3 గుడ్లు వేసుకుంటున్నానండి. పిల్లలు డైరెక్ట్గా వెజిటబుల్ తినరు కాబట్టి అండి, ఇట్లా మనము దాంట్లో ఎగ్లో ఇట్లా వెజిటబుల్ వేసుకొని చేస్తే టేస్ట్ ఉంటుంది. పిల్లలు కూడా చాలా టేస్ట్గా తింటారండి. మంచి ఆరోగ్యంగా ఉంటుంది. పిల్లలు కూడా మంచి హెల్తీగా ఉంటారండి.
చాలా స్మెల్ వస్తుందండి, గుమగుమలాడుతుంది. చూడండి ఎగ్ ఫ్రై అయింది. ఇప్పుడు నేను రైస్ వేసుకుంటున్నాను. ఇంకా చూడండి బాగా కలదిప్పుకోవాలి. కలదిప్పుకుంటే మంచిగా కలిసిపోద్ది రైసు. ఇంతే సులభం అండి, చాలా సులభంగా చేసుకోవచ్చు. నేనైతేనండి రైస్లో గ్రీన్ చిల్లీ వేసుకుంటున్నానండి. కొద్దిగా సోయా సాస్ కూడా వేసుకుంటున్నానండి. చూడండి నేనైతే దీంట్లో సాస్లు వేసుకున్నానండి. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే విడిచేయచ్చండి. బాగా కలిపుకోవాలి. ఇది చూడండి మంచిగా స్మెల్ వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. రెడీ అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటున్నానండి. ఇంకా కొద్దిసేపు మూత పెట్టుకుంటానండి. ఇంకా చూడండి టేస్టీ హెల్దీ రెసిపీ రెడీ అయిపోయిందండి. ఇంకా రెడీ అయిందండి. దీన్ని తీసుకొని టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తానండి. ఇంకా చూడండి ఇంకా రెడీ అయిపోయిందండి. గ్యాస్ బంద్ చేసుకుంటున్నాను. రండి ఫ్రెండ్స్, తిందాం. ఇంకా రండి ఫ్రెండ్స్, తిందాము. చూడండి ఫ్రెండ్స్, ఎగ్ రైస్ చాలా సూపర్ టేస్ట్ ఉంటుందండి. రండి ఫ్రెండ్స్, తిందాం. సూపర్ ఉందండి, చాలా బాగుంది. మీరు కూడా చేసుకొని ఈ రెసిపీ తిని మాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా మా ఛానల్పై ఒక కన్నేసి ఉంచండి.